హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. మనకి సోషల్ ఎక్స్క్లూజన్లో భాగంగా అత్యధికంగా వెలికి గురవుతున్నటువంటి వాళ్ళు, సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు యువత కూడా ఉన్నారండి. సో యువత చేస్తున్నటువంటి ఆందోళనలు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు టాపిక్లో యూత్ యాజిటేషన్స్ గురించి తెలుసుకుందాం. అసలు యువత అంటే, యువత ఆందోళనలు అంటే నిర్వచనం ఏంటి అనేటువంటి చూస్తే, సమాజంలో ఉన్నటువంటి యువత తమ హక్కులు సాధించడం కోసం, లేదా తమ యొక్క ఉనికిని చాటుకునేందుకు ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక లేదా విద్యా సంబంధమైనటువంటి సమస్యలపై పోరాటం చేస్తూ తమ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేసే విధంగా ప్రదర్శించేటువంటి ఒకానొక నిరసన, ఉద్యమం లేదా అసహనం ఏదైతే ఉందో దాన్నే మనం యువత ఆందోళనగా పిలుస్తాము. అంటే ఏంటండి, ఈ యొక్క యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసహనం వ్యక్తం చేయొచ్చు, లేదా నిరసనలు చేయొచ్చు, ఆందోళనలు చేయొచ్చు, ఉద్యమాలు చేయొచ్చు. ఎందుకోసం చేస్తారు? సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సమస్యల కారణంగా, రాజకీయ సమస్యల కారణంగా, సామాజిక సమస్యల కారణంగా, సాంస్కృతిక సమస్యల కారణంగా, లేదా విద్యాపరమైనటువంటి సమస్యల కారణంగా వాళ్ళు ఆ యొక్క వ్యక్తపరిచేటువంటి అసహనమే ఆందోళనగా మనం నిర్వచించవచ్చండి. మరి ఎలాంటి నేపథ్యంతో ఈ యొక్క యువత ఆందోళనలు అనేటువంటివి జరుగుతాయి అనేటువంటి చూస్తే, నిరుద్యోగ నేపథ్యంలో జరగచ్చు, అన్యాయాలకు వ్యతిరేకంగా జరగచ్చు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ఒక్కొక్కసారి ప్రభుత్వం ఏదన్నా సరే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ నేపథ్యంతో ఉద్యమాలు జరగచ్చు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను బయటపెట్టడం కోసం జరగచ్చు, రాజకీయ ప్రోత్సాహంతో జరగవచ్చు, లేదా సామాజిక అసమానతల నేపథ్యంలో జరగచ్చు. ఈ నేపథ్యం గురించి మనం ఇంకా క్లియర్గా ఇక్కడ ఏ కారణాలతో ఈ ఉద్యమాలు అనేటువంటివి జరుగుతున్నాయి అనేటువంటి అంశంలో ఇంకా క్లియర్గా మనం తెలుసుకుందామండి. అయితే మరి సమాజ శాస్త్రపరంగా ఈ యువజన ఆందోళనలు ఏదైతే ఉన్నాయో, యువత చేసేటువంటి నిరసనలు ఏదైతే ఉన్నాయో వాటికి ఏదన్నా ప్రాముఖ్యత ఉందా అనేటువంటిది మనం చూసినట్టయితే, మనకి సోషల్ చేంజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సాంఘిక మార్పు గురించి, సమాజంలో మార్పును తీసుకురావడం గురించి యువత ఆందోళనలు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటివి. అప్పుడు దాకా నడుస్తున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా, ఆ విధానాలకు వ్యతిరేకంగా మార్పు కోసం ఈ యువ ఆందోళనలు అనేటువంటివి ఉపయోగపడతాయండి. అలాగే రాజకీయ చైతన్యం అనేటువంటి చాలా ఇంపార్టెంట్, పొలిటికల్ అవేర్నెస్ అనేటువంటి చాలా ఇంపార్టెంటు. ఆ రాజకీయ చైతన్యం పెంపొందించడం కోసం, సమాజంలో ఉన్నటువంటి అసమానతలను ఎదుర్కోవడం కోసం. యొక్క ఎక్స్క్లూజన్ అనేటువంటిది అసమానతల కారణంగా ఏర్పడుతుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అసమానతలపై దృష్టి సారించడం అనేటువంటి సాధ్యమవుతుంది. ప్రభుత్వం మరియు పాలక వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకుని వచ్చి సరైనటువంటి పాలన తీసుకురావడం కోసం ఈ యొక్క యువత ఆందోళనలు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటివి. అలాగే యువత ఆందోళన ద్వారా ఐక్యతకు కూడా దారితీస్తుంది. ఇది విభజనకు సంబంధించినటువంటి అంశం కాదు, ఒక్కొక్కసారి ఐక్యతకు కూడా దారితీస్తుంది. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి అంటే, మీరు చూడండి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో చూస్తున్నట్లయితే వాళ్ళు ఒకప్పుడు ఆ యొక్క విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మన లలూ ప్రసాద్ యాదవ్, ఈ జయప్రకాష్ నారాయణ్, ఇటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు విద్యార్థి దశలో ఉన్నప్పుడు గొప్ప విద్యార్థి నాయకులుగా ఉన్నారు. తరువాత రాజకీయాల్లో చాలా ఉన్నత స్థానాలను వాళ్ళు అందుకోగలిగారు. కారణం ఏంటంటే యువత ఆందోళనలో, అంటే ఆ యొక్క ఉద్యమాల్లో పాల్గొనడం వలన, వివిధ కారణాల వలన జరుగుతున్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి పోరాటాలనే వాళ్ళలో నాయకత్వ లక్షణాలు అనేటువంటి పెంపొందింపజేసాయండి. మరి ఈ యువత ఆందోళనకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? యువత ఆందోళనకు ఒక కారణం కాదు, రాజకీయపరమైన కారణాలు ఉంటాయి, ఆర్థిక కారణాలు ఉంటాయి, సామాజిక కారణాలు ఉంటాయి, సాంస్కృతిక కారణాలు ఉంటాయి, విద్యాపరమైన కారణాలు ఉంటాయి, మానసిక కారణాలు ఉంటాయి. వీటిని ఒక్కొక్కటిగా మనం విశ్లేషిద్దాం. ఇప్పుడు యువత ఆందోళన కనుక మనం ఆర్థిక కారణాలు కనుక తీసుకున్నట్లయితే, నిరుద్యోగం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం.
చదువుకుంటున్నటువంటి వారందరికీ కూడా వాళ్ళ అర్హతకు తగినటువంటి ఉద్యోగాలు అనేటువంటివి లభించడం లేదు. కారణం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఉపాధి, ఉద్యోగము ఈ రెండు కూడా చూస్తుంటే వాళ్ళు ఉపాధుల కన్నా ఉద్యోగాల మీద దృష్టిని ఎక్కువగా పెడుతున్నారు. ఉపాధి అంటే వాళ్ళు సొంతంగా ఏదైనా చేసుకోవడం లాంటి విషయం మీద దృష్టి పెట్టే కన్నా ఉద్యోగం అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగమో, బ్యాంకు ఉద్యోగమో, లేకపోతే ఒక ప్రైవేట్ కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు సంపాదించడం ఇదే ఉద్యోగంగా భావిస్తున్నారు తప్ప వాళ్ళు స్వయం కృషితో ఏదైనా ఉపాధిని చేపట్టడం అనేటువంటిది ఉద్యోగంగా స్వీకరించడం లేదండి. సో ఏదేమైనప్పటికీ కూడా నిరుద్యోగం అనేటువంటిది యువత ఆందోళనకు ఒకానొక ముఖ్యమైనటువంటి కారణం. అలాగే ఆర్థిక అసమానతలు భారతదేశం లాంటి దేశాల్లో ఈ యొక్క ధనిక మరియు పేద వర్గాల మధ్య అంతరం అనేటువంటిది చాలా పెరిగిపోతుంది. ఈ యొక్క మనీ వాల్యూ అనేటువంటిది కనుక చూస్తే డిక్రీజ్ అయిపోతుందండి. ఇప్పుడు బడ్జెట్ చూడండి, ఏకంగా 50 లక్షల కోట్లు అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్. ఒకప్పుడు 4-5 లక్షల కోట్ల బడ్జెట్ ఉండేది, 50 లక్షల కోట్ల బడ్జెట్కి మనం వెళ్ళిపోయాము అంటే మనీ వాల్యూ అనేటువంటిది పెరిగిపోతుంది. ఇక్కడ పేద వర్గాలు పేదలుగా మిగిలిపోతున్నారు, ధనిక వర్గాలు మరింత ధనికులుగా మారుతున్నారండి. ఈ అసమానతల కారణంగా యువతలో ఆందోళనకు కారణమవుతున్నాయి. అదేవిధంగా జీవనోపాధులు అనేటువంటి దాని మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి తక్కువ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి కారణాల వలన యువత ఆందోళన చేపడుతున్నారండి. అలాగే రాజకీయ కారణాలు కనుక మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో ఈ యొక్క విద్యార్థులు రాజకీయ పార్టీలతో పాటు చాలా సన్నిహితంగా పనిచేస్తూ కొన్ని ప్రయోజనాల కోసం వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా కూడా పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయండి. ప్రజాస్వామ్యంలో లోపాలను సవరించడం కోసం, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి నేతలు ఎవరైనా సరే వాళ్ళు సరిగ్గా పరిపాలించలేకపోయినా ఆ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఆ యొక్క నేతలు సరిగ్గా పరిపాలించలేకపోతే వీళ్ళు ఆందోళన బాట పట్టినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. రాజకీయ వైఫల్యాలు, సామాజిక సాంస్కృతిక కారణాలు కనుక మనం తీసుకున్నట్లయితే సమాజంలో అసమానతలు అనేటువంటి విపరీతంగా ఉండడం వలన పేద ధనిక అనేటువంటిది, నిమ్న ఉన్నత అనేటువంటి భేదాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వలన యువత ఆందోళన చేస్తున్నారండి. సాంస్కృతిక సంఘర్షణలు కనుక తీసుకున్నట్లయితే ఉదాహరణకి మనకి బోడో చూసుకోండి, బోడో ఉద్యమం కనుక తీసుకున్నట్లయితే ఈ బోడో ఉద్యమంలో యువత అనేటువంటిది పాల్గొంటుంది. ఈ యువత పాల్గొన్నప్పుడు మనకు అక్కడ సాంస్కృతిక కారణాలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి బోడో ఉద్యమంలో. అలాగే తల్లిదండ్రులు కూడా ఒత్తిడికి గురి చేస్తున్నారండి. తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళు కోరుకున్న విధంగా అటువంటి లక్ష్యాలు చేరాలి, అటువంటి ఉద్యోగాలు చేయాలని వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల యొక్క టార్గెట్ ఏంటి అంటే వాళ్ళు ఐఐటీలో చదువుకోలేకపోయారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఐఐటీలో చదివించాలి అని చెప్పి వాళ్ళని హై స్కూల్ స్థాయి నుంచి ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. లేకపోతే ఈ యొక్క విద్యార్థుల యొక్క యాప్టిట్యూడ్, అభిరుచులు అనేటువంటివి తెలుసుకోకుండా అభిరుచులకి భిన్నంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకుని వచ్చి వాళ్ళని భిన్నమైనటువంటి దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి కారణాల వలన ఆందోళనలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. విద్యా సంబంధమైనటువంటి కారణాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్, నాణ్యమైనటువంటి విద్య అనేటువంటి కొరబడుతుంది. నాణ్యత లేనటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో, అంటే మనం ఎప్పటికప్పుడు విద్యా విధానంలో మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఈ విద్యా విధానంలో మార్పు అనేటువంటిది కొన్ని దశాబ్దాల తర్వాత జరుగుతుందండి. అది ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా జరగట్లేదు, దశాబ్దాల తర్వాత జరుగుతుంది. టెక్నాలజీ చూస్తేనేమో ప్రతి ఇయర్ మారిపోతుంది. విద్యా విధానం చూస్తేనేమో కొన్ని దశాబ్దాలు పడుతుంది. 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత విద్యా విధానంలో మార్పు వస్తుందండి. మరి మన అవసరాలకు అనుగుణంగా వచ్చేటువంటి ఈ యొక్క విద్యా విధానం చూడండి, ఎంఏలు, ఎంఎస్సీలు, బీఈడీలు ఇవన్నీ చదువుకుంటున్నప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకేమీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. కంప్యూటర్ సైన్సెస్లో లేదా కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో వాటిలో ఎటువంటి టెక్నికల్ నాలెడ్జెస్ ఉండవు. సో అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందండి, అందులో అవసరమైనటువంటి స్కిల్స్కి మనం చదువుకుంటున్నటువంటి చదువుకి మధ్య గ్యాప్ అనేటువంటిది వస్తుంది. హ్యుమానిటీస్ ఇంపార్టెంటే, ఆర్ట్స్ ఇంపార్టెంటే, సైన్స్ సబ్జెక్టులు ఇంపార్టెంటే, అలాగే టెక్నికాలిటీ కూడా ఇంపార్టెంటే.
సో మనం చదువుకుంటున్నటువంటి చదువు ఒకటవుతుంది, మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు వేరే అవుతున్నాయి, ఎగ్జామ్ రాయవలసింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వేరే వస్తుంది, ఈ గ్యాప్ అనేటువంటిది ఉండిపోతుందండి. అలాగే నాణ్యత విషయం దగ్గరికి వచ్చేసరికి నాణ్యత కావాలి అంటే డబ్బులు పెట్టాలి అనేటువంటిది సర్వసాధారణమైపోయిందండి. అంటే నాణ్యత అంటే మీకు ఒక ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలోనో కార్పొరేట్ కళాశాలలోనే నాణ్యత కలిగినటువంటి విద్య మాత్రమే దొరుకుతుంది. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలో దొరకదు అనేటువంటిది ప్రజల్లో బలపడిపోయిందండి. కాబట్టి ఏం చేయాలి, మనం ఈ ప్రభుత్వ విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ విద్యా సంస్థలను కూడా కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మనం తీసుకురావాలి. అసలు ప్రభుత్వ కళాశాలలే కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ఉన్నప్పుడు, ఆ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలకు సమానంగా ఉన్నప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క అవసరమే లేదు. అదేవిధంగా విద్యార్థుల అణిచివేత అనేక సందర్భాల్లో వీళ్ళని బలవంతంగా అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం ఇటువంటివి జరిగినప్పుడు, ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలో ఇటువంటి టైంలో వాళ్ళు అనేక ఉద్యమాలు చేయడం జరిగిందండి. నెక్స్ట్ విద్యా సంబంధమైనటువంటి ఖర్చులు చూసుకోండి. ఈరోజు మనం ఆ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈవెన్ నార్మల్ డిగ్రీ పూర్తి చేయడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయండి. ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషన్ గురించి మనం ఖర్చులు చెప్పనే అవసరం లేదు. సో విద్యా సంబంధమైనటువంటి ఖర్చులు అనేటువంటి బాగా పడుతుంది. చదువుకోవడం బదులు చదువుని కొనడం అయిపోయింది మన పరిస్థితి. అలాంటి పరిస్థితుల కారణంగా ఈ సమస్యలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు పోరాటాలు చేయడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అలాగే టెక్నాలజికల్ అండ్ కమ్యూనికేషన్ కాజెస్ అండ్ సాంకేతిక మరియు కమ్యూనికేషన్ కారణాలు కనుక మనం తీసుకున్నట్లయితే సోషల్ మీడియా యొక్క ప్రభావం చాలా పెరిగిపోయిందండి. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటి దాని గురించి టోటల్గా కొన్ని భ్రమలు ఏర్పడ్డాయండి. ఓ రకంగా చెప్పాలంటే కొత్త థీరీస్ పుట్టుకొస్తున్నాయి ఈ సోషల్ మీడియాలో. మనకి బ్యాంక్లో అకౌంట్ ఉన్నా లేకపోయినా ఫేస్బుక్ అకౌంటు లేకపోతే వాట్సాప్ అకౌంటు కంపల్సరీ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ కూడా ఒక వర్చువల్ వరల్డ్లోకి తీసుకుని వెళ్తున్నాయండి. ఈ యొక్క యువతనంతా కూడా ఒక వర్చువల్ వరల్డ్లో తీసుకొస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి యువత అత్యధిక సమయాన్ని ఈ యొక్క సోషల్ మీడియాలో వృధా చేసుకుంటున్నారు. వారి యొక్క అత్యధిక సమయాన్ని రీల్స్ చూసుకోవడంలోనూ లేదా ఆ యొక్క సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేయ. ఒకప్పుడు యూట్యూబ్ అంటే ఎవరికీ తెలియదండి. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా వాళ్ళని యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా పిలవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క సోషల్ మీడియా అనేటువంటి ప్రభావం వచ్చిన తర్వాత యువతని అత్యధికంగా ప్రభావితం చేస్తుంది. ఇందులో ప్రయోజనాలు ఉన్నప్పటికీ నెగిటివిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో సోషల్ మీడియా యొక్క ప్రభావం కారణంగా వీళ్ళు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటి తెలుసుకునేటువంటి స్థితిలో వాళ్ళు లేకపోయారండి. అదేవిధంగా డిజిటల్ డివైడ్ అవుతుందండి. ఈ డిజిటల్ డివైడ్లో ఏం జరుగుతుంది అంటే ఇటు ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు, లేనటువంటి వాళ్ళు ఒకవైపు. ఈ డిజిటల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చూడండి ఎడ్యుకేషన్లో కూడా ఎంత మార్పు వచ్చింది అంటే మనకి కరోనా తర్వాత కనుక చూసినట్లయితే కరోనా ముందేమో నేరుగా మనం వెళ్ళి 1-to-1 ఫేస్-టు-ఫేస్ లెర్నింగ్కి ఎక్కువగా అవకాశం ఉండేది. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు డిజిటల్ క్లాసులు అనేటువంటి బాగా పెరిగినాయి. అంటే సమాజంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి డిజిటల్ వర్గమో, 2 నాన్ డిజిటల్ వర్గం అనేటువంటి 2 వర్గాలు తయారైపోయాయండి. దీంతో కొత్త సమస్యలు అనేటివి పుట్టుకొస్తున్నాయి. అలాగే నకిలీ వార్తలు అనేటువంటివి ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటిది మీరు ఇప్పుడు వాట్సాప్లో పేయండి, ఏదైనా సెన్సేషన్ వచ్చేది పంపించండి, అది వాస్తవమా కాదా అనేటువంటిది ఇమీడియట్గా వాళ్ళు తెలుసుకునేటువంటి ఓపిక కూడా యువతకు లేదు. ఇమీడియట్గా దాన్ని ఫార్వర్డ్ చేస్తారండి. దీనివలన సమాజంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అనేటివి సృష్టించబడతాయి. ఇవన్నీ కూడా యువత ఆందోళనకు ప్రధానమైనటువంటి కారణాలు అవుతున్నాయి. ఇకపోతే మానసిక భావోద్వేగమైనటువంటి కారణాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క డిప్రెషన్, ఈ యొక్క యువతకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే డిప్రెషన్. మన యొక్క మానవ జీవితంలో కొన్ని దశలు ఉన్నాయండి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. అది హిందూ జీవన విధానం. మరి ఆ విషయాన్ని పక్కన పెట్టినా మీరు యావరేజ్గా కనుక చూసినట్టయితే బ్రహ్మచర్యములో మీరు ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు, అంటే 0 to 25 years. గృహస్థంలో వివాహం చేసుకుని సంసారాన్ని కొనసాగిస్తూ మీ యొక్క ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటారు, పురుషార్థాలను నిర్వర్తిస్తూ ఉంటారు. సో అది 26 to 50 years అండి.
సో దేనికైనా ఒక ఏజ్ లిమిట్ అనేటువంటిది ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క యువత కనుక చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగాల్లో స్థిరపడకపోవడం వలన, లేదా వాళ్ళు జీవితంలో స్థిరపడకపోవడం వలన, వివాహాలు చేసుకోకపోవడం వలన, ఇలాంటి కారణాల వలన వాళ్ళు ఈ యొక్క ఒత్తిడికి గురవుతున్నారు. కెరీర్ పరంగా ఒత్తిడి, ఈవెన్ ఉద్యోగాలు జాయిన్ అయిన తర్వాత ఆ కెరీర్లో ఉండేటువంటి ఆ కాంపిటీషన్స్ ఏదైతే ఉన్నాయో దీని పరంగా కూడా ఒత్తిడికి గురవడం. అందుకే మనం ఈ యువత ఆత్మహత్యలకు పాల్పడడం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఇవన్నీ ఆందోళన కారణాలు. అలాగే తల్లిదండ్రులు అంచనాలేమో చాలా ఎక్కువగా ఉంటాయండి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. తల్లిదండ్రులు వాళ్ళు ఏం కోరుకోవాలి, ఈయన జీవితంలో ఏం చేసినా సరే ఒక ప్యాషనేట్గా ఒకటి చేయాలి, ఆయన అభిరుచి మేరకు చేయాలని కోరుకుంటే పర్వాలేదు. కానీ వీళ్ళ అంచనాలు వేరేగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలు ఐఐటీలో చదువుకోవాలి, ఐఐఎంలో చదువుకోవాలి, లేకపోతే పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. ఈ యొక్క అంచనాలు చాలా హైగా పెట్టుకుంటారండి. ఈ హైగా పెట్టుకుని కంపేర్ చేస్తూ ఉంటారు, ఆ యొక్క పీర్ గ్రూప్తో కంపేర్ చేస్తూ ఉంటారు. దాంతో ఒత్తిడి అనేటువంటిది బాగా పెరుగుతూ ఉంటుంది. దీంతోపాటు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి యువతలో. నేను ప్రత్యేకతను సాధించుకోవాలి, ఈ సమాజంలో నేను స్పెషల్గా ఐడెంటిఫై కావాలి, ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ అనేటువంటిది ఉంటుందండి. ఇలాంటి కారణాల వలన కూడా వీళ్ళకి ఆందోళనలు అనేటువంటివి బాగా పెరుగుతాయండి. పోతే నైతికపరమైనటువంటి చట్టపరమైనటువంటి కారణాలు కనుక మనం తీసుకున్నట్లయితే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు. ఇప్పుడు నిర్భయ సంఘటన జరిగింది. నిర్భయ సంఘటన జరిగినప్పుడు యువత ఆందోళన బాట పట్టిందండి. లేదా సమాజంలో ఎప్పుడైనా నేరాలు జరిగినప్పుడు ఇలాంటి న్యాయ వ్యవస్థ అనేటువంటిది వాళ్ళ యాస్పిరేషన్స్గా అందుకోలేనప్పుడు వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే అత్యాచార సంఘటనలోనూ, అలాగే వాళ్ళకి సేఫ్టీ అనేటువంటిది లేకపోవడం వలన ఇలాంటి సందర్భాల్లో యూనివర్సిటీల్లోనూ, అలాగే వేరియస్ సందర్భాల్లో ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు. దీంతోపాటు మత్తు పదార్థాల వినియోగం అనేటువంటిది సమాజంలో బాగా పెరిగిపోయింది. ఈ మత్తు పదార్థాల వినియోగం వలన వాళ్ళ యొక్క గోల్ ఏంటనేటువంటిది తెలుసుకోకుండా వాళ్ళు వేరే వేరే దారిని పడుతూ ఈ యొక్క ఆందోళనకు గురవుతున్నారు. మరి సమాజం మీద ఈ యువత ఆందోళనలు అంటే ఒకటేమో వాళ్ళు డిప్రెషన్కి గురవడం, ఒత్తిడికి గురవడం, లేదా రెండవది వీళ్ళ ఉద్యమాలు చేయడం అండి. యువత పరంగా ఉద్యమాలు చేయడం. ఈ ఉద్యమాలు చేయడం వలన సమాజం మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా అనేటువంటిది మనం చూసినట్లయితే దీనివలన కొన్ని సకారాత్మకమైనటువంటి పాజిటివ్ ధనాత్మకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ప్రభావాలు ఉన్నాయి. కొన్ని రుణాత్మకమైనటువంటి ప్రభావాలు కూడా కనిపిస్తాయి. మొదట ధనాత్మకమైనటువంటి ప్రయోజనాలు ఏంటో మనం చూద్దాం. ధనాత్మకమైనటువంటి ప్రభావాలు కనుక మనం చూసినట్లయితే ఇది సామాజిక మార్పుకు కారణమవుతుంది. నేను ముందుగానే చెప్పానండి, ఏదైనా సరే మనకి సమాజంలో ఒకటి తప్పుడు దారిలో నడుస్తున్నప్పుడు, మార్పు కావాల్సి వచ్చినప్పుడు ఈ ఉద్యమాల కారణంగా చేంజెస్ అనేటువంటివి, మార్పు అనేటువంటి సంభవించింది. సో ఇది ధనాత్మకమైనటువంటి మార్పు అండి. ఈ విద్యార్థులు చేసేటువంటి ఆందోళన కారణంగా ఈ సాంఘిక మార్పు అనేటువంటి సాధ్యమైంది. విద్యా వ్యవస్థలో మార్పును తీసుకురావడం, లేదా పరిపాలనా వ్యవస్థలో మార్పును తీసుకురావడం, ప్రజాస్వామ్య వ్యవస్థలు అనేటువంటి బలోపేతం చేయడం, లేదా న్యాయ వ్యవస్థలను బలోపేతం చేయడం, ఇవన్నీ కూడా మనకి సాంఘిక మార్పులకు కారణమైంది. అలాగే ప్రజాస్వామ్య విలువలు పెంచడంలోనూ ముఖ్యంగా ఈ యొక్క యువతకు నాయకత్వ లక్షణాలు అనేటువంటివి చాలా ముఖ్యమండి. యువత అనేటువంటిది ఎప్పుడు కూడా ఫాలోవర్స్గా ఉండకూడదు, వాళ్ళు లీడర్స్గా ఉండాలి. నాయకత్వ లక్షణాలు అనేటువంటివి వాళ్ళు విద్యార్థి దశ నుంచి పెంపొందించుకోవాలండి. ఎప్పుడైతే ఈ యొక్క యువత ఆందోళనలో పాల్గొంటుందో, ఉద్యమాలు చేస్తుందో, నిరసనలు తెలియజేస్తుందో వాళ్ళలో నాయకత్వ లక్షణాలు అనేటువంటివి పెరుగుతాయి. ప్రశ్నించే తత్వం అనేటువంటిది పెరుగుతుంది. సమస్యకి సొల్యూషన్ కనుక్కోవడం అనేటువంటిది తెలుస్తుందండి వాళ్ళకి. కాబట్టి నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో వీటి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నూతన ఆవిష్కరణలు అనేటువంటి ఇన్నోవేటివ్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చేంజ్ ఈజ్ ఇన్విటబుల్. సమాజంలో ఏది శాశ్వతం కాదు, ఒక మార్పు తప్ప. మార్పు ఎప్పటికీ శాశ్వతమే. చూడండి, పూర్తి పోలరైజ్డ్ స్టేట్మెంట్ అండి, కంప్లీట్లీ ఆపోజిట్ స్టేట్మెంట్ కనిపిస్తుంది మీకు. ఏంటి అంటే సమాజంలో ఏది స్థిరం కాదు, మార్పు మాత్రమే స్థిరంగా ఉంటుంది. మార్పు స్థిరంగా ఉంటుందంటే ఇట్ కంటిన్యూస్లీ హ్యాపెన్స్, కన్సిస్టెంట్లీ హ్యాపెన్స్.
ఎందుకంటే మన యొక్క రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో, సాంఘిక సంబంధాలు ఏదైతే ఉన్నాయో అవి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. సో ఈ సాంఘిక మార్పుకి భాగంగా నూతన ఆవిష్కరణలు అనేటువంటివి జరుగుతాయండి వీటి ద్వారా. సో ఇవన్నీ కూడా ధనాత్మక ప్రభావాలు అని చెప్తాం. మరి ప్రతికూల ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి? సమాజంలో హింస అనేటువంటిది బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకి రిజర్వేషన్ల ఉద్యమం, యాంటీ రిజర్వేషన్స్ మూమెంట్ తీసుకోండి. అప్పుడు మనకి ఈ రిజర్వేషన్లు, ఓబీసీలకి రిజర్వేషన్లు పెంచుతూ ఒక పార్లమెంటు చట్టం చేయబోయేసరికి అక్కడ ఏం జరిగింది? విపి సింగ్ గవర్నమెంట్, ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఉన్నప్పుడు అక్కడ ఏం చేయడం జరిగిందంటే మండల్ కమిషన్ నివేదిక ప్రకారం వీళ్ళకి రిజర్వేషన్లు అనేటువంటి పెంచడం జరిగింది ఓబీసీలకి. దాంతో ఈ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాజిటేషన్ చేశారు. యువత అంతా కూడా ఆందోళన బాట చేపట్టిందండి. సమాజంలో హింస అనేటువంటిది బాగా పెరిగిపోయిందండి ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమంలోనూ. అందులోనూ ముఖ్యంగా వేర్పాటువాద ఉద్యమంలో యువత పాల్గొందండి. వేర్పాటువాద ఉద్యమాల్లో పాల్గొంది. అందులో హింస అనేటువంటిది బాగా పెరిగింది. సమాజంలో అశాంతి పెరిగింది. ఆర్థిక వ్యవస్థ మీద విపరీతమైనటువంటి ప్రభావం ఉంటుందండి. యువత చేయవలసింది ఏంటండి? మనకి యువత అంటే దే ఆర్ ద ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పీపుల్ అండి. ప్రొడక్టివ్ అంటే ఈ దేశంలో ఉత్పాదకత పెరగాలి అంటే ఈ యొక్క యువత యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అలాంటి యువత ఆందోళన బాట పట్టి ఎటువంటి ఉత్పాదకత లేకుండా తయారయ్యింది అంటే దానివలన సమాజం నష్టపోతుంది. ఆర్థిక వ్యవస్థ మీద తీరని నష్టం కలుగుతుందండి. అదేవిధంగా సమాజంలో విభజనలు అనేటువంటివి జరుగుతుంటాయి. నేను చెప్పాను ఆల్రెడీ, ఈ సిక్కిస్తాన్ ఉద్యమంలో కానీ, బోడో ఉద్యమంలో కానీ, లేకపోతే అనేక వేర్పాటువాద ఉద్యమంలో యువత యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఈ యువత కారణంగా విభజనలు అనేటువంటివి జరిగాయి. దీంతోపాటు విద్యారంగంపై కూడా ప్రభావం చూపిస్తుంది. వీళ్ళు విద్యారంగంలో తీసుకురావాల్సినటువంటి మార్పుల కోసం ప్రయత్నిస్తూ అదే విద్యారంగంలో సంస్థలు పని చేయకుండా వాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మీకు సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఆ యొక్క వేముల రోహిత్ సంఘటన ఏదైతే ఉందో, ఆ వేముల రోహిత్ సంఘటన కారణంగా కొన్ని నెలలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో క్లాసులు జరగడం మానేశాయి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి జేఎన్యూ యూనివర్సిటీ, ఢిల్లీతో సహా అనేక యూనివర్సిటీల్లో దీని ప్రభావం అనేటువంటి కనిపిస్తుంది. యువత ఆందోళనలు ఎప్పుడు చేపట్టినా సరే విద్యా సంస్థలు మూసివేయడం లాంటి చర్యల వలన విద్యా వ్యవస్థ మీద, విద్య యొక్క నాణ్యత మీద ప్రభావం పడుతుంది. అలాగే ప్రభుత్వ విధానాలు కూడా అస్థిరంగా మారిపోతాయండి. యువత ఎలా ఉంటారు అంటే దే ఆర్ వెరీ యాజిటేటెడ్. ఒక్కసారిగా వాళ్ళు ఆ ఉద్యమాన్ని తీసుకుని వస్తారు. అది టెంపరరీ మొమెంటం అన్నమాట అండి. సో వీళ్ళు ఏం కోరుకుంటారంటే దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను ఆలోచించేటువంటి ఆ యొక్క పరిపక్వతమైనటువంటి మానసిక స్థితి యువత అందరికీ కూడా ఉండదు. దే ఆర్ ఆల్ మొమెంటం ఒక్కసారిగా వాళ్ళు ఆ యొక్క ఆగ్రహావేశాలు అనేటువంటివి చాలా త్వరగా వస్తాయి. అర్థం చేసుకునేటువంటి శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. ఇలాంటి కారణాల వలన వీళ్ళని ఈ యొక్క ఉద్యమాలను అణిచివేయడం కోసం, లేదా ఈ ఉద్యమాలను కొంత తీవ్రతను తగ్గించడం కోసం ప్రభుత్వ విధానాలు ఈ యొక్క ఉద్యమాల నేపథ్యంలో కనుక తీసుకున్నట్లయితే ప్రభుత్వంలో కూడా అస్థిరత అనేటువంటిది ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ప్రతికూల ప్రభావాలండి. మరి ఏంటి పరిష్కార మార్గాలుగా ఏం చేయాలి అంటే, మనకి ఆర్థిక పరిష్కారాలు కనుక మనం చూసినట్లయితే నిరుద్యోగ నిర్మూలన అనేటువంటిది చేయాలి. దాంతోపాటు ఉద్యోగ కల్పన, నిరుద్యోగ నిర్మూలన, ఉద్యోగ కల్పన. అంటే మనకి ఈ యొక్క నిరుద్యోగం అనేటువంటిది కనుక తగ్గించినట్లయితే యువతలో కొంతవరకు ఆందోళనలు అనేటువంటివి తగ్గుతాయి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మనకి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు కేవలం ఉద్యోగాలని నేపథ్యంగా తీసుకుని ఉద్యమాలు ఎక్కువగా చేస్తున్నారండి. కాబట్టి నిరుద్యోగ నిర్మూలన చేసి ఉద్యోగ కల్పన కనుక చేసినట్లయితే కొంతవరకు ఆందోళనలు తగ్గించవచ్చు. అదేవిధంగా ఇంటర్న్షిప్లు, ట్రైనింగ్ ప్రోగ్రాంలు అనేటువంటిది ఎక్కువగా చేయాలండి. ఎక్కువగా వాటిని పెంపొందింప చేయాలి. ఉదాహరణకి మనకి ఆకలి వేస్తున్నటువంటి వాళ్ళకి అన్నం పెడితే అప్పుడు వరకు టెంపరీగా, తాత్కాలికంగా వాళ్ళ యొక్క అవసరం తీరుతుంది, మళ్ళీ ఆకలి వేస్తుందండి. కాబట్టి ఆకలి వేసినటువంటి వాళ్ళకి అన్నం పెట్టడం కన్నా అన్నం సంపాదించడం ఎలాగో నేర్పించినట్లయితే శాశ్వత పరిష్కారం చూపించినట్లు అవుతుంది. దీనికి ఏం చేయాలి అంటే
టాస్క్ అంటే మనకి ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కువగా పెంపొందించాలి. యువతలో ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాలు గనక పెంపొందించినట్లయితే ఇటు ఉద్యోగాలతో పాటు ఉపాధులను కూడా వాళ్ళు పెంపొందించుకోగలుగుతారు. వాళ్ళ యొక్క అవసరం వాళ్ళు తీర్చుకోగలుగుతారు. ప్రభుత్వాల మీద తక్కువ వాళ్ళు డిపెండ్ అవుతారండి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్న్షిప్ ప్రోగ్రాములు కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు కానీ, ట్రైనింగ్ ప్రోగ్రాములు కానీ యువత కోసం కండక్ట్ చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలండి. కేవలం దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన యొక్క నైపుణ్యాలను విస్తరించడం కోసం ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వాలి. ఆ యొక్క విదేశాలతో చేసుకున్నటువంటి ఆ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకుంటూ వాటిని అభివృద్ధి చేస్తూ ఉండాలండి. దాంతోపాటు యువతకు కొంతవరకు ఆర్థిక సహాయం, వాళ్ళు చదువుకోవడానికి కానీ ఉపాధులకు కానీ ఆర్థిక సహాయం చేసినట్లయితే వాళ్ళలో కొంతవరకు ఆందోళన అనేటువంటివి తగ్గుతాయి. విద్యాపరమైనటువంటి పరిష్కారాలు, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, మనం సొల్యూషన్స్ కనుక చూసినట్లయితే నాణ్యమైనటువంటి విద్య అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఎడ్యుకేషన్లో క్వాలిటీ అనేటువంటిది మనకు కనిపించాలి. అంటే ఒకసారి ఉద్యోగం పూర్తి చేసుకున్న తర్వాత నాకు ఏదో ఒకసారి ఆ యొక్క చదువు పూర్తి చేసుకున్న తర్వాత నాకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అనేటువంటి నమ్మకం, అలాంటి విద్యా వ్యవస్థ మనకు అవసరం అవుతుందండి. దీంతోపాటు సాంకేతిక విద్యలు మరియు వృత్తి విద్యల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సాంప్రదాయమైనటువంటి విద్యలు అనేటువంటి అవసరమే, కానీ ఈ టెక్నికల్ సాంకేతిక విద్యలు ఏదైతే ఉన్నాయో అవి మన అవసరానికి అనుగుణంగా ఉపాధులను కల్పిస్తాయి. విద్యా సౌకర్యాలు పెంచవలసినటువంటి అవసరం ఉన్నాయండి. హాస్టల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఆహార సౌకర్యాలు కానీ ఇలాంటివన్నీ కూడా చూస్తే ల్యాబ్ సౌకర్యాలు ఇటువంటివన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సౌకర్యాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నట్లయితే వీళ్ళ యొక్క యాజిటేషన్స్ తగ్గించండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. అదేవిధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారండి, మీరు చదువుకున్నప్పుడు కూడా చూడండి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఇలాంటి కార్యక్రమాల్లో పనిచేసినటువంటి వాళ్ళు, అందులో శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళు ఇండిసిప్లిన్గా ఉండడం తక్కువగా ఉంటుందండి. సో విద్యార్థుల్లో ఆ యొక్క క్రమశిక్షణ పెంపొందించడం కోసం, వాళ్ళకి గోల్స్ అనేటువంటి ఏర్పాటు చేయడం కోసం, వాళ్ళలో ఆందోళన తగ్గించడం కోసం ఈ క్రమశిక్షణ కలిగినటువంటి నేషనల్ క్యాడెట్ కోరు, నేషనల్ సర్వీస్ స్కీము, నేషనల్ గ్రీన్ కోరు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ని మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. సామాజిక పరిష్కారాలు కనుక చూసినట్లయితే సామాజిక సమగ్రతను, ఇంటిగ్రేషన్ పెంపొందించడము, అలాగే మనం సామాజిక దృష్టి మార్పులు అంటే సమాజాన్ని చూసేటువంటి కోణాన్ని మనం మార్చడము, అలాగే చరిత్ర సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందింపచేయడం, అలాగే సమాజ సేవా కార్యక్రమాలు అనేటువంటివి ఎక్కువగా ఆర్గనైజ్ చేయడం, సేవా కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకేమిటి అంటే సమాజంలో యువతను ఒక సరైనటువంటి దిశలో నడిపించి వాళ్ళని ప్రొడక్టివ్గా మార్చడానికి ఉపయోగపడుతుందండి. ప్రభుత్వ విధానాలు కనుక చూసినట్లయితే ఫెసిలిటీస్ అంటే యూత్ హాస్టల్స్, లేకపోతే యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఇలాంటి సౌకర్యాలు కల్పించడం వలన, అలాగే ప్రధానమంత్రి యువజన వైవిధ్య ప్రోత్సాహ పథకం అని మనకి 2016లో తీసుకుని వచ్చారు. దీని ద్వారా యువత అభివృద్ధి కోసమో చిన్న వ్యాపారాలు, ఫ్రీలాన్సింగ్ ఇలాంటి అవకాశాలు కల్పించడం కోసం, ఆర్థిక సహాయం చేయడం కోసం తీసుకొచ్చినటువంటి పథకం అండి. అలాగే మనకి విద్యారంగ పథకాలు కనుక చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నారు. దాని ద్వారా ఆర్థిక ప్రోత్సాహకం అనేటువంటిది లభిస్తుందండి. రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కింద మనకి ఈ యువత ఎవరైతే ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంఫిల్, పిహెచ్డి చేసేటువంటి విద్యార్థులకు ఫెలోషిప్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుందండి. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ఏదైతే ఉందో, అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి ఆ యొక్క యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అందచేయడం జరుగుతుందండి. అలాగే ప్రతి విద్యార్థికి కూడా ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, దీన్ని యాక్చువల్గా ఉల్లాస్ పథకము అని కూడా అంటారండి. 2022-27 సంవత్సరానికి దీన్ని అమలు చేస్తున్నారు. ఏంటి ఉల్లాస్ పథకము అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ, దీన్ని ఉల్లాస్ పథకంగా చెప్పారు.
ముఖ్యంగా మానవ హక్కులు రక్షించడం. ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలంటే హ్యూమన్ రైట్స్ అనేటివి కాపాడే విధంగా ఉండాలి. దాంతోపాటు సమాజంలో మార్పు తీసుకురావడం కోసం, శక్తివంతమైనటువంటి చైతన్యవంతం చేయడం కోసం సామాజిక బాధ్యతలు అనేటువంటి వాళ్ళకి అప్పగించాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా అందరికీ కూడా సమాన హక్కులు ప్రొవైడ్ చేయడం వలన యువతలో ఆందోళన అనేటువంటి తగ్గించవచ్చు. ఇది ఈరోజు ఎపిసోడ్లో మనం యువత ఆందోళనకు నిర్వచనం, నేపథ్యం, కారణాలు, ప్రభుత్వ విధానాలు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.